భర్త ఎలా మాట్లాడతారో దేవుడు కూడా మన దగ్గరికి వచ్చి అట్లా స్త్రీతో కానీ పురుషుడితో కానీ మాట్లాడతారు. అది ఏ అనుభవం అంటే గది అనుభవం. దేవుడికి ఒకటి ఏకాంతాపోయిందంటే ఎత్తైన స్థలంలో తిరిగినప్పుడు ఆయన రూపాంతరం చూస్తాడు కదా అనుభవం. ఆయన రూపాంతరాలు చూశారు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు ఆయన రూపాన్ని చూశారంట. ఆయన మాకులిచ్చాడు, ఆయన అమ్మకి ముగ్గురే మాకులిచ్చాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఈ ముగ్గురిని కూర్చున్నప్పుడు యశ్వరావు కూర్చున్నాడు. తన ముగ్గురు శిష్యుడు ఆయన వెనక మాకొచ్చి ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన చూసిన దైవ లక్ష్యం ఏంటంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు పేతురు యాకోబు చూస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తగా ప్రార్థనకి మనం వస్తున్నాం వెళ్తున్నాం అంటే ఎవరు చూడాలి? యేసు ప్రభువులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఆ యేసు ప్రభువులో లక్షణాలు కనుగొనాలంటే మనం ఏమి కలిగి ఉంటే, ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభువు చూస్తున్నారా? లేకపోతే యేసు ప్రభువుని అందించిన శిష్యులు చూస్తున్నారా? మనం ఎవరు చూడటానికి వెళ్తున్నాము? మనుషులు చూడటానిక? మనిషిలో నుంచి పరిశుద్ధాత్మ అగ్ని చూడటానిక? పరిశుద్ధాత్మని అగ్ని వాక్యం వాక్యానికి వెళ్తున్నామా? లేకపోతే నోటి మీద నోటితో కార్యం నా కుటుంబంలో జరగాలి, లేకపోతే నా కుటుంబంలో సాధన, లేకపోతే నాలో ఉందా భయం, నాలో ఉందా శోధన పోవాలని వెళ్తున్నావా? నీలో దాన్ని పోవాలంటే ఆయన మాటలు ఇలాగే, ఆయన మాట ప్రకారం ఆయన రూపాంతరాన్ని నువ్వు చూడాలి. ఆయన చెప్పమంటే నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎందుకంటే మాట్లాడే దేవుడు అది. ఆయన ఉన్న శక్తి ఆయనలో అగ్ని ఆయన సారూపుడు ఆయన బలమి ఆయన భక్తుడికి ఏంటో నువ్వు తెలుసుకోకూడదు. మనిషిలో మాత్రం చూద్దారు కదా. యాజకుడు మాత్రం చూసినంత మాత్రానికి కలిగిందని అనుకుంటున్నావా? యాజకుడు చెప్పిన యాజకుడు నోట్లో నుంచి వాక్యాన్ని దేవుడిచ్చిన అగ్ని వంటి వాక్యం చేతను విని కట్టబడినప్పుడే నీకు నీ కుటుంబానికి ఆనందం, సంతోషం, సమాధానం కలిగింది. అంతేగాని యాజకుడు మొత్తం చూడడం సంవత్సరము